ఈడ చూడండి, ఈ కోవిడ్ ఇంటి దగ్గర ఈడ కూడా ఉన్నాయి ఖర్జూరాలు. యాక్చువల్గా ఇది మాది కాదనమాట, మా పక్కింటి కోవిడలు. ఈడ కూడా చూడండి ఎంత మనం మాయిపోయినాయి ఖర్జూరాలు, పిచ్చ మాయిపోయినాయి చూడండి. ఈడైతే మాయిపోయినట్టుగా ఉన్నాయి. మాయిపోయినది ఒకటి అదొకటి టేస్ట్ అయితే ఇద్దాం. రెండైతే పెరుక్కున్నా. ఇది బాగుంటుంది అన్నమాట టేస్ట్. నాకు మాగి దానికన్నా ఇదే బాగా అనిపిస్తుంది టేస్ట్, ఎందుకంటే తీయగా ఉంటుంది ఇది. చూడు ఇదే బాగుంది. కింద పడి ఉన్నాయి, ఒకటన్నా పెరుగుదాం మంచిది. డైరెక్ట్ పెరుక్కొని దింగ తింటా అనొచ్చు. రెండు పెరిగినాయా చూద్దాం టేస్ట్ ఎట్లున్నాయో. ఇవి చాలా పెద్దవి అనమాట. ఇది చూడండి ఎంత ఉంటుందో, ఇది చూడు డబల్ ఉంటుంది దీనికి దానికి ఖర్జూరం. ఈ ఇంటి వాళ్ళది. ఒకవేళ వాళ్ళు వచ్చిన నడిచి అని ఏం చేయలేదు, ఎందుకంటే అడగకుండా పెరుక్కోవడం నేరమే ఏదైనా కానీ. కరెక్టే కదా. మార్నింగ్ నుంచి మాది ఒక్క డ్యూటీ అవ్వలేదు, కానీ సడన్గా మా బాబు ఫిష్ ఆర్డర్లు అయితే ఉన్నాయి అనమాట. రెండు ఫిష్ డెలివరీ నీకు వెళ్తున్నా. నవీన్ బ్రో అయితే వచ్చిండు మన కోసం రీల్ చేద్దాం అనేసి. కోవిడ్లో భయంకరమైన ఋతుబాన్ అనమాట. ఇది చూడండి, ఇదంతా ఇందిరా అంటే అది చూడు చూడండి, అది ఋతుబాని వచ్చింది కదా. ఇప్పుడు వీడియోస్ అయిపోయినాయి అనమాట, వెళ్ళిపోయినట్టు. అది ఋతుబాని వచ్చింది కదా చూడండి, కడ్డీలు కూడా చెమట పడుతుంది. కడ్డీలు కూడా చెమట అట్లా ఉంటుంది ఋతుబా అంటే. మనుషులకే కాదనమాట, కడ్డీలకు, గోడలకి, కింద బండలకి అన్ని దానికి చెమటలే పడతాయి, మామూలుగా ఉండదు. కోవిడ్లో ఇది ఒక వారం 10 రోజులు ఉంటుంది అన్నమాట ఈ ఖర్జూరాలు మాయినంత వరకు. హే హాయ్, ఇది మన 100 Days ఛాలెంజ్లో డే 14 వీడియో. మనకైతే మార్నింగ్ టిఫిన్ వచ్చింది అనమాట. చూపిస్తాను టిఫిన్ ఏమి వచ్చిందో. పిజ్జా ఏంటో బ్రెడ్లు, చిప్స్. ఇది మార్నింగ్ టిఫిన్. ఎట్లా తింటారు ఇది? నాకైతే కష్టం లైట్ తీసుకోవడమే, తినలేము ఇది. ఈ చిప్స్ గిప్స్ పెట్టుకుంటా ఎందుకంటే మధ్యాహ్నం అన్నంలో నంచుకొని తినొచ్చు. చిప్స్ పెట్టుకొని ఇవన్నీ పడేస్తా. అండ్ నేను కూడా టీ అయితే వేసుకున్నా. ఈరోజు మార్నింగ్ మనం టిఫిన్ చేసి ఓన్లీ టీనే. ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ గల్ఫ్ లైఫ్. అప్పుడప్పుడు అంతే అనమాట. ఒక్కోసారి మంచిగా వస్తుంది, ఒక్కోసారి మంచిగా రాదు. కామనే అది. ఇలా ఉంటుంది. అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోవాలండి. యాక్చువల్గా ఇప్పుడైతే ఒక పని చేసిన అనమాట. ఇది చూడండి, ఈ సందు మొత్తం క్లీన్ చేసి ఇదంతా ఉంది. మా మేడం అదే పని అయిపోయింది. హుసేన్ అది క్లీన్ చేయ హుసేన్ అంటుంది. ఈ యాక్చువల్గా ఇంత పడనే పడవు, ఎందుకు ఇంత పడుతున్నాయి. యాక్చువల్గా ఒకప్పుడు ఈ సందంతా ఈ పైప్ వేసి కడిగేటోళ్ళం. ఈ కొత్త కాలం వచ్చిన నుంచి ఈ పైపులు వేసి కడగడమే మనిషినం. ఏంది ఆర్డర్ వచ్చినట్టుంది మా ఇంటికి. హలో దిస్ ప్రెజెంట్ అయితే ఈ సందు మొత్తం గడగబోతున్నా. లైక్ వాటర్ వేసి అనమాట. ఇట్లా చూడండి, గలీజ్ అయిపోయింది సందంతా. ఇది పైప్ వేసి కొడితే మళ్ళీ పైప్ వేసి కొట్టినారంటారు. అందుకనే జస్ట్ ఇట్లా లైట్గా వాటర్ వేసి కడుగుతున్నా. కడిగేసుకోగలదు ఇదంతా. మనం పడ్డ డ్యూటీ ఇదే పొద్దున్నే. ఓమో మొత్తం అయిపోయింది. సందు మొత్తం కడిగేసినాయి. మనకు పొద్దున్న నుంచి మధ్యాహ్నం లోపల పడ్డ డ్యూటీ ఇదే. మా మేడం అదే పనికి ఈ పెంటికలు ఆ పైన నుంచి పడుతున్నాయి అనమాట. అక్కడ పైన మొత్తం అంతా గలీజ్గా ఆ బొక్కలలోంచి, ఆ కెక్కటి బొక్కలలోంచి పక్షులు అన్నీ ఏరుగుతున్నాయి. అదంతా పడుతుంది. మా మేడం కూడా క్లీన్ చెప్తుంది ఈరోజు అయినా. అంటే వారం పైన క్లీన్ చేయలేము మేమే, అందుకనే ఈరోజు క్లీన్ చేయమని చెప్పింది మా మేడం. క్లీన్ చేసేసినాం సక్సెస్ఫుల్గా. ఇలాంటి డ్యూటీలు కూడా ఉంటాయి. ఓన్లీ డ్రైవింగ్ కానీ అవన్నీ చేయనంటే కుదరదు అనమాట. యాక్చువల్లీ ఎన్ని కద్దామలు చేయాలా, కానీ ఈ పేట సొంతం మాకే సొంతం అన్నట్టు మా మేడం మాకే రాసిచ్చింది. అందుకని మేమే కడగాలి ఇదంతా. దాట్స్ ఇట్. ఇంకా అది అయిపోగానే మనకైతే ఫుడ్ అయితే ఇచ్చినారు. ఏమేమి ఇచ్చారో చూపిస్తారు. మా కోవిడ్ ముసలామా ఏమైందో తెలియదు కానీ పప్పు చేస్తాను మేడమా. అదే పనిగా మీ వాళ్ళకి ఏమంటే ఇష్టం చెప్పని చెప్పి ఇంట్లో వాళ్ళని అడిగి, మా అమ్మని అడిగి కనుక్కొని పప్పు అంటే ఇష్టం అని చెప్పి అందరికీ దాల్ అంటారు కదా. సో అందువల్ల అదే చేస్తుంది, బాగా చేస్తుంది కూడా. అంటే కొంచెం చూపిస్తారండి. వైట్ రైస్ పప్పు అనమాట. అంటే మా కోవిడ్ ముసలామా చేసింది, ఇంకా అడ్జస్ట్ అని అట్లే ఉంటుంది. ఇవి నేను పద్దన తినకుండా కొన్ని ఎగబెట్టుకున్నా కదా, అవి ఒకటి కోకోకోలా అయితే వచ్చింది. మా అమ్మ వచ్చేసి నాకు మా అమ్మ దగ్గర నిమ్మకాయ అయింది అనమాట. సో నాకు కొంచెం అది పెట్టింది అనమాట, పప్పులో బాగుంటుంది కొంచెం తిను అనేసి. ఇది ఇవాళ మన మధ్యాహ్నం ఫుడ్. తినేసి కదా
ఈరోజు అయితే మార్నింగ్ నుంచి ఒక్క డ్యూటీ కూడా లేదు నాకైతే. అసలు కారే స్టార్ట్ చేయలే. నా కారు ఏడుండే కారు ఆడే ఉంది అనమాట. అసలు కారే స్టార్ట్ చేయలేదు మార్నింగ్ నుంచి. ఏదో అంటే ఖర్జూరాలు ఉన్నాయి అనమాట. ఖర్జూరాలు చూద్దామని వచ్చిన ఈ చెట్టుకి. చూడండి ఖర్జూరాలు చూడండి, మొత్తం అన్ని కింద కూడా పడిపోయినాయి. ఎంత బాగా మైనాయి చూడండి, అన్ని చాలా పెద్దగా ఇది వచ్చేసినాయి ఖర్జూరాలు ఈ చెట్టుకి. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన ఉంటుంది కదా, ఈ పడవ చెట్టుకి అనమాట. పైన ఒక గుత్తి, ఆ గుత్తి ఆ గుత్తికి బాగా రాలే అండ్ అలానే ఇవి ఉంటాయి అనమాట. ఇంకా ఇవి ఇచ్చేది చాలా పెద్దగా వస్తాయి ఇవి, ఈ ఖర్జూరాలు. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉంటాయో, చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఖర్జూరాలు ఇవి. ఎందుకు వీళ్ళు కోస్తలేరు అంటే ఇవి ఇంకా మాగలేదు సరితా. ఈడ చూడండి ఈ కోవిడ్ ఇంటి దగ్గర ఈడ కూడా ఉన్నాయి ఖర్జూరాలు. యాక్చువల్గా ఇది మాది కాదనమాట, మా పక్కింటి కోవిడలు. ఈడ కూడా చూడండి ఎంత మనం మాయిపోయినాయి ఖర్జూరాలు, పిచ్చ మాయిపోయినాయి చూడండి. ఈడైతే మాయిపోయినట్టుగా ఉన్నాయి. మాయిపోయినది ఒకటి అదొకటి టేస్ట్ అయితే ఇద్దాం. రెండైతే పెరుకున్నా. చూడండి ఖర్జూరాలని కింద కింద పడిపోయినాయి ఈ చెట్టుకి. భలే ఉన్నాయి కదా ఖర్జూరాలు, రెండు చెట్లకి పిచ్చలు ఉన్నాయి అనమాట ఖర్జూరాలు. ఆ చెట్టుకి అయితే మొత్తం రెండు చెట్లకి ఉన్న రెండు హైట్లో అయినా అయితే ఉన్నాయి ఖర్జూరాలు అయితే భలే ఉన్నాయి. ఇది వచ్చేసి మాయింది. పెద్ద టేస్ట్ ఏం లేదు, మా అయిపోయింది. ఇదే బాగుంటుంది అనమాట. ఇది దూరంగా ఉన్నది టేస్ట్ భలే ఉంటుంది, సూపర్గా అయితే సూపర్గా ఉంటుంది ఈ టేస్ట్. మా ఫ్రెండ్ గారు ఫోన్ మాట్లాడతాము. ఈ చెట్టు చూపిస్తారు చూడండి, ఇది కోవిడ్లో ప్రజెంట్ అయితే ఖర్జూరాల సీజన్ కదా, ఏడు చూసినా ఖర్జూరాలే ఉంటాయి. ప్రజెంట్ అయితే కోవిడ్ మొత్తం ఎక్కడ చూసినా ఖర్జూరాలే. ఇది బాగుంటుంది అన్నమాట టేస్ట్. నాకు మాగి దానికన్నా ఇదే బాగా అనిపిస్తుంది టేస్ట్, ఎందుకంటే తీయే ఉంటుంది ఇది. చూడు ఇదే బాగుంది. దాని కూడా పెట్టుకొని తిందాం. టేస్ట్ గల్ఫ్ కంట్రీస్కి వస్తే రియల్గా ఖర్జూరాలు టేస్ట్ చేసినట్టుంది. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా పండిస్తున్నారులే, అదేదో మొన్న చూసిన రాజంపేటలోనే ఎక్కడో మంచి వైరల్ అవుతుంది. అయినా వెంకయ్యనందుకు వెళ్ళింది కదా, మంచి ఖర్జూరాలు అయితే ఉన్నాయి అక్కడ, ఖర్జూరాలు పండిస్తున్నారు. అదో ఆడింది కదా ఒక ఇల్లు, ఆ ఇంటి ముందర ఉన్న చెట్టు కూడా భలే ఉంటాయి టేస్ట్. ఇంటి ముందు ఆ చెట్టు కూడా నేను పెరుకొని తిన్నా. అరే ఖర్జూరాలు ఈ చెట్టు ట్రై చేయాలా. ఈ చెట్టు ట్రై కూడా చేయలేను. నేను ఎన్ని రోజులు అయితే అన్ని ఇక్కడికి వచ్చి కింద పడి ఉన్నాయి. ఒకటన్నా పెరుగు మంచిది, డైరెక్ట్ పెరుక్కొని దింగ తింటా అనొచ్చు. రెండు పెరిగినాయా చూద్దాం టేస్ట్ ఎట్లున్నాయో. ఈ చెట్టు కూడా బాగుంటాయి అనమాట. ఎందుకంటే ఇంతకుముందు నేను ఫస్ట్లో నేను కోవిడ్ వచ్చినప్పుడు ఆడ బయట కూర్చొని ఎక్కువ వచ్చి అవల్ల సైకిల్ పెరుకొని తినేటప్పుడు అనమాట. ఒక గొల్ల మొత్తం నేను అవి వేసిన బయట కూర్చొని. ఇది కూడా బాగుంది. ఇంకా ఇది కొంచెం ఓగలు అనిపిస్తుంది, అంటే ఇవి ఇంకా కొంచెం మాగలే ఇవి. అదైతే దీనికి డబల్ ఉంటుంది అనమాట, ఈ ఖర్జూరంకి డబల్ ఉంటుంది ఆడ. చూపిస్తుంది అది కూడా. ఈ ఖర్జూరంకి డబల్ ఉంటుంది ఈ ఖర్జూరం హైటు. ఇవి చాలా పెద్దవి అనమాట. ఇది చూడండి ఎంత ఉంటుంది, ఇది చూడ డబల్ ఉంటుంది దీనికి దానికి ఖర్జూరం. ఇది చిన్నగా ఉంటుంది. ఇక్కడ ఖర్జూరాలు కూడా వీళ్ళు గొల్ల అంటే మన సైడ్ గొల్ల అంటారు కదా, కొందరు గుత్తి అంటారు, కొందరు గొల్ల అంటారు. ఒక్కొక్క గొల్ల ఒక్కొక్క రేట్ అని చెప్తారు అనమాట. అంతంత ఉంటాయి ఇవి ఖర్జూరాలు, పిచ్చ రేట్లు ఉంటాయి ఇవైతే. మీరు ఎంతమంది తిన్నారు ఇట్లా చెట్లకున్న ఖర్జూరాలు పెరుక్కొని కమెంట్ చేయండి. యాక్చువల్గా ఇది మా పక్కింటి వాళ్ళది అనమాట, ఈ ఇంటి వాళ్ళది. ఒకవేళ వాళ్ళు వచ్చిన నడిచి ఆయన ఏం చేయలేదు, ఎందుకంటే అడగకుండా పెరుక్కోవడం నేరమే ఏదైనా కానీ, కరెక్టే కదా. కానీ ఖర్జూరాలే కదా, ఏం కాదు అనేసి అంతే. ఆ ఇంటికాడ కూడా అది కూడా మా ఇల్లు కాదు, ఏమంటే మీకు చూపించాలని ధైర్యం చేసిన. ఖర్జూరాలే కదా, ఇక్కడ ఏమనర్లే అనుకోవద్దండి, ఎందుకంటే కొందరు ఉంటారు అనమాట, అంటారు మాగానే, ఎవరో ఏం చేయలేము అప్పుడు. ఈ చెట్టుకున్న ఖర్జూరాలు అయితే మా పక్కింటి ఆ పైన వాడు పవరాలు మిస్తుంటాడు కదా, వాడే కోసుకొని వెళ్తాడు అనమాట. ఈవినింగ్ అయితే కోసుకొని వెళ్ళేసి అలా పెట్టేస్తుంటాడు. కారు కడుగుతున్నాడు లేదంటే వాడే పెరుక్కొని ఆడే వెళ్తా ఉంటాడు. అన్నీ తీసుకొని వెళ్ళి ఇంట్లో పెడతాను అనమాట, కోవిడ్ ఇంట్లో.
చలో చూద్దాం. మనకైతే మార్నింగ్ నుంచి డ్యూటీనే లేదు, అసలు కారే స్టార్ట్ చేయలే. అప్పుడప్పుడు ఇలా ఉంటుంది అనమాట, మెంటల్ ఎక్కేస్తుంది నాకు. నా కార్లో ఇంట్లో రూమ్లో కూర్చొని ఖాళీగా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. తప్పదు గాయస్, ఒక్కొక్క ఇల్లు ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో నిజంగా అనమాట ఒక్కొక్క ఇల్లు ఒక రకంగా అయితే ఉంటుంది. కొందరి ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి, కొందరి ఇంట్లో పనులు తక్కువ ఉంటాయి. మా ఇంట్లో ఒక ఊసూరు ఉంటే ఒక ఊసూరు ఉండవు అనమాట. ఒక ఊసూరు పనులు ఉంటాయి, అట్లనే ఉంటాయి. ఒక ఊసూరు పని ఉండదు, అస్సలుగా ఉండదు, అట్లా ఉంటుంది. ఇప్పుడైతే పనే లేదు పొద్దునాంచి. ఊరికి ఆ బండలో ఒకటి అడిగినా అంతే. ఒక కారు ఉంది కడిగేది, జీపు. ఆ జీపు లేనే లేదు. అది రాత్రి 11-12కి వస్తుంది, మళ్ళీ పొద్దున్నే పోతాడు అయిపో. అది ఎప్పుడు కడగాలో అర్థమవుతలేదు. చూద్దాం, ఒకరోజు అయితే కడిగేస్తాను రాత్రి. ఈరోజే కడిగేద్దామని ఆలోచన. మ్యాక్సిమం కుదిరితే ఈరోజే కడిగేస్తాను. ఓకే. మెయిన్గా ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఫ్రీగా పెరుక్కొని తినే ప్లేస్ ఏంటంటే ఖర్జూరాలు. ఇట్లా ఇంటి దగ్గర ఉంటే అవన్నా, లేనిగా ఇవి ఉంటాయి కదా జమియా దగ్గర, లేక ఇంకా మసీదుల దగ్గర ఉంటాయి అనమాట. మసీద్ దగ్గర ఉంటే కూడా ఫ్రీగా పెరుక్కొని తినొచ్చు, ఏం కాదు. సో అలాంటివి అయితే మనం ఫ్రీగానే పెరుక్కొని తినొచ్చు, భలే ఉంటుంది అనమాట. అడుగుతుంది అనమాట, పెద్ద పెద్ద మసీదు ఒక 50 చెట్లు ఉంటాయి, వర్షంగా ఉంటాయి. ఎవరేం పెరుక్కొని తినొచ్చు, కానీ అవి ఇంకా మాగితే వెనక ఒక రౌండ్ వేస్తా, అడుగుని వెళ్ళి వేసుకొని వచ్చేస్తా. అంటే ఇక్కడ ఎన్ని తినాలని బోర్ కొట్టేస్తాను అనమాట, తినలేము ఎక్కువ. అంటే కొన్ని తినేస్తాం, లాస్ట్కి ఇంకా బోర్ కొట్టేస్తుంది తిని యాక్చువల్గా అన్నట్టు. నేనైతే పోయిన సంవత్సరం అయితే పిచ్చ తిన్నా, నేను ఈ సంవత్సరం అస్సలుగా అనండి. ఈ సంవత్సరం నిన్న ఒకసారి తిన్నా, ఇప్పుడు ఒకసారి తిన్నా అంతే. అలా గడిచిపోతుంది. మార్నింగ్ నుంచి మాది ఒక్క డ్యూటీ అవ్వలేదు, కానీ సడన్గా మా బాబు ఫిష్ ఆర్డర్లు అయితే ఉన్నాయి అనమాట. రెండు ఫిష్ డెలివరీ నీకు వెళ్తానా. మా అమ్మ నాకు జ్యూస్ ఇచ్చింది, ఆరెంజ్ జ్యూస్ తాగుతా వెళ్ళు అనేసి. ఇక్కడే అనమాట, పక్కనే 2.5 కిలోమీటర్ అవుతుంది. పక్కనే అనమాట ఆ బుఫాతిరా అనే ఏరియా ఉంటుంది, అక్కడికి ఈయనకి వెళ్తున్నా. ఈ రెండు అనమాట, 2 ఫిష్లు అయితే పడ్డాయి ఆర్డర్. చలో వెళ్ళి వచ్చేసేద్దాం అంతే. మార్నింగ్ నుంచి డ్యూటీనే లేదు, ఇప్పుడు పడ్డది సడన్గా. బండి చాలా రోజులు అయింది అనమాట. అంటే ఇది 2-3 రోజులు అవుతుంది బండి స్టార్ట్ చేయలే, అందుకని కొద్దిసేపు హీట్ కానీ వెళ్ళేసి బండి హీట్లో పెట్టినా. చలో హీట్ అవగానే వెళ్ళేసి వచ్చేద్దాం. ఓకే. డ్యూటీ పడితే హ్యాపీ అనమాట. అంటే డ్యూటీ ఉంటే బాగుంటుంది అనమాట. నాకు డ్యూటీ కావాలనుకుంటాను, డ్యూటీ పడతలేదు, ఏం చేయాలా. అంటే డ్రైవింగ్ డ్యూటీ ఎంత ఉన్నా కానీ చేయొచ్చు, నాకు అది ఇష్టం, డ్రైవింగ్ అంటేనే ఇష్టం. కానీ డ్రైవింగ్ డ్యూటీ చెప్పరే, అయి చెయ్యి ఈ మొయ్యి తీసుకురా ఇంట్లోకి. ఇప్పుడే 3 ఆర్డర్లు ఇచ్చాను ఇంట్లో, దీనికి ముందు ఈ చెప్తారు ఎక్కువ, నాకు అదే తలకాయ వస్తాను నాకు. చలో వచ్చేద్దాం. ఓకే. ఆడ చూడండి, రోడ్డు మొత్తం క్లోజ్ చేసేసినారు అనమాట. మొత్తం కన్స్ట్రక్షన్ అయితే ఉంది. మొత్తం సందులు తిరుక్కొని అయితే వచ్చేసిన. లొకేషన్ అయితే ఎండ్ అయిపోయినాయి. అది ఇల్లు ఏం అర్థం కావడంలే. లొకేషన్ అయితే మొత్తం తూర్పు పరమడ తిరిగేసిన. ఈ ఇంటికి నా బండి ముందర పెడతా. ఎగ్జాక్ట్గా లొకేషన్ ఈ వల్ల ఎండ్ అయింది. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వల్ల మొత్తం ఇది అయిపోయింది. ఫోన్ చేద్దాం, కాల్ చేద్దాం. ఓకే, కాల్ చేయాలి. వచ్చేసిన లొకేషన్ దగ్గరికి. అతను వచ్చేసి ఈ మసీద్కి ఇటు పక్కల వైట్ తాహా ఉంటుంది, తాహాలో నుంచి చక్కగా ఒక సందు ఉంటుంది, సందులో రా ఫస్ట్ ఫ్లోర్ అని అంటాడు. వెళ్ళిపోతున్నా అటు పక్కల, అంటే మళ్ళీ ఇవ్వలోకి వచ్చేసిన. ఎందుకు రండి అనగా ఇతను ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, తప్పదు, డెలివరీ లేస్తే ఇలానే ఉంటుంది. చల్లగా ఉంది దేవుడా. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ చేద్దాం. అదేంది -1 పడింది, వచ్చిందినట్ట రాదనట్ట, ఏం అర్థం కాలే. అయిపోయింది, ఇప్పుడే డెలివరీ ఇచ్చేసిన. ఆడ చూడండి వైట్ చార్జర్ ఉంది బండి. ఎల్లా బాబా, బయట భయంకరమైన ఉమ్మరంగా ఉంది. బయట అయితే భయంకరమైన ఉమ్మరం వేస్తుంది. చలో ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోడే అంతే. ఈ బండికి సర్వీసింగ్ టైం అయినట్టుంది, చెప్పాలి మా బాబాయ్ కొంపదీసి. ఇలా ఉంటుంది గాయస్, మనకు మార్నింగ్ నుంచి ఆర్డర్ వల్ల ఇప్పుడు పడ్డది ఆర్డర్ ఉంది. 32 ఇప్పుడే వచ్చేసిన ఇంటికి. అయిపోయింది, మొత్తం సాంగ్స్ పెట్టుకొని ఆరామ్స్ వచ్చేసిన. ఆడ మొత్తం రోడ్ అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఇష్యూ ఉంది, అంతే లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మన నైట్ ఫుడ్ వచ్చింది. యాక్చువల్గా ఆ చిన్న పిల్లని వాడదులోని వెళ్ళిపోయింది అనమాట. మా మేడం ఒకరోజు నాకు చెప్తుంది, ఒకరోజు వానికి చెప్తుంది. మనకైతే నైట్ ఫుడ్ అయితే వచ్చింది. యాక్చువల్గా మా పని నుంచి ఇచ్చింది ఈ 2 రకాల మక్రోని, ఇది ఇచ్చింది అనమాట పూరి. మా అమ్మ వచ్చేసి నాకు మట్టికాయి అన్నం ఇచ్చింది. మా అమ్మ తినేయాలి ఫాస్ట్గా, మళ్ళీ నవీన్ బ్రో వస్తాడు వీడియోలు తీసుకుందాం అనేసి. అబ్బో సంపించింది కదా మా అమ్మ మట్టికాయ, సూపర్ ఉంది.
తినేసి కలుద్దాం ఫస్ట్గా. నవీన్ బ్రో అయితే వచ్చిండు మన కోసం రీల్ చేద్దాం అనేసి. చూడండి నన్ను చూడలే అప్పుడు నాంచి చేద్దాం ఒక్క సెకండ్. హాయ్ తమ్ముడు. తమ్ముడు తమ్ముడు హాయ్ హాయ్ తమ్ముడు. మా తమ్ముడు అనమాట. కోవిడ్లో ఈయన కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉన్నాడు. మీరు ఒకటి గమనిస్తే కోవిడ్లో భయంకరమైన ఋతుమాన్ అనమాట. ఇది చూడండి, ఇదంతా ఇందిరా అంటే ఈ అద్దాల పని కాదు, డొకోటా కారు. ఇది చూడండి, ఉమ్మరం వేస్తుంది అనమాట. ఉమ్మరం దాని ఏటిగా చూడండి, నీళ్లు కారుతున్నాయి బయట. ఇంత ఉడకలో రీల్ చేద్దామంటాడు. చూడు, ఇంత ఉడకంటే ఉమ్మరం వేస్తుంది రీల్ చేద్దామంటాడు. ఇయ్య నా పనాన్ని ఎముదురుతుంది లాగా తయారయ్యిండు. ఈ షీట్ ఎంత ముందు వేసిండు, ఎనికి వేసిండు, ఎట్ట ఇది ఎనికి పొరడు కూర్చుండి. ఓయబ్బో, ఎలక్ట్రానికల్ టెక్నాలజీయా ఎన్నో వీడియో చేసిండు. అన్న సోలో పర్ఫార్మెన్స్. హాయ్ మా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా పర్ఫార్మెన్స్ ఇట్లా నచ్చినట్టయితే 66065568 నంబర్ కి వాట్సాప్ లో మీరు వాట్సాప్ చేయకూరి. అసలు ఆ నంబర్ నాది కాదు, ప్రమోషన్ నెంబర్ చెప్పు. అద్దు నాకేమొద్దు, ప్రమోషన్ దేవద్దు. కానీ నా హోటల్ బిడ్డలు మంచి మంచి హోటల్ ఉంటాయి చెప్పరి, మేము అట్లా ఎక్స్ప్లోర్ చేయనీకి వస్తాము. మళ్ళీ పైసలు ఇవ్వం మరి, ఫ్రీగా తింటాం అంతే. మరి ప్రజెంట్ అయితే వీడియో చేసి కలుద్దాం. ఓకే, ప్రజెంట్ అయితే మొత్తం సెట్టింగ్ అంతా చేసి చేసుకున్నాం. యాంగిల్స్ మొత్తం అన్ని చూసుకుంటున్నాం. చేసి కలుద్దాం. చూడండి, అది ఋతువాని వచ్చింది కదా, ఇప్పుడు వీడియోస్ అయిపోయినాయి అనమాట. వెళ్ళిపోయినట్టు అది ఋతువాని వచ్చింది కదా. చూడండి, కడ్డీలు కూడా చెమట పడుతుంది. కడ్డీలు కూడా చెమట అట్లుంటుంది ఋతువా అంటే. మనుషులకే కాదనమాట, కడ్డీలకు, గోడలకి, కింద బండలకి అన్ని దానికి చెమటలే పడతాయి. మామూలుగా ఉండదు. కోవిడ్లో ఇది ఒక వారం 10 రోజులు ఉంటుంది అనమాట, ఈ ఖర్జూరాలు మాయినంత వరకు. సో ఇలాగైతే అయిపోయింది ఈరోజు. మీరైతే చూసారు కదా, మీకైతే అనిపించి తప్పకుండా కమెంట్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు డే 15 అయితే కలుద్దాం. ఓకే.